నమస్తే అవధాని. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్ మీద ప్రతిపక్షాలు అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేమ్స్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. అవి చేసే ఆరోపణలు ఏమిటంటే బేసిక్గా తమ పార్టీలకి సమర్థన ఇచ్చే ఓటర్లని లిస్ట్ నుంచి గవర్నమెంట్ తొలగిస్తుంది అని. ది రియాలిటీ ఈస్ ఫార్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే ఇప్పటికీ 4 రాష్ట్రాల్లో ఇది చనిపోయిన వాళ్ళు, లేదా అక్కడి నుంచి ఎప్పుడో మైగ్రేట్ అయిపోయి ఉన్నవాళ్ళు, లేదా విదేశాల నుంచి వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న ఓటర్లను 4 రాష్ట్రాల్లో తొలగించారు. ఈ 4 రాష్ట్రాల్లో తొలగించిన ఓటర్ల సంఖ్య దాదాపు 3 కోట్లు. చూడండి, అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న రాష్ట్రం యొక్క ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో అంతమందిని తొలగించారు. ఈ ఓటర్ల తొలగింపు ఎస్ఐఆర్ మీద బీహార్లో దానిని ఒక ఆయుధంగా చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని రాహుల్ గాంధీ చాలా తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఏ డౌట్ లేదు దాంట్లో. somehow he failed. He could not get it done for various reasons. అంటే ఆయన చేసిన ప్రచారాన్ని పబ్లిక్ నమ్మలేదా, లేదా ఎస్ జెన్యూన్గానే జరిగిందని ఫీల్ అయ్యారా, లేదా ఆ ప్రచారం తనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ ఆర్జేడీకి కానీ అనుకూలంగా దాన్ని మలుచుకోవడంలో 2 పార్టీలు ఫెయిల్ అయ్యాయా? దీనికి సంబంధించి చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి, చాలా వాదనలు ఉన్నాయి, కానీ బేసిక్గా వాళ్ళు అనుకున్న ఫలితం రాలేదు. దట్ ఈస్ వన్. చూడండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత ఇదైంది అంటే బీహార్లో 65 lakh ఓట్స్ పోయి ఎస్ఐఆర్ కారణంగా. దాంట్లో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పక్క పొరుగు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిఫరెంట్ సెక్షన్స్. ఎస్ఐఆర్లో బెంగాల్లో 58 లక్షల మంది ఓట్లకు తీశారు. అట్లాగే గుజరాత్లో 73 లక్షల మంది, తమిళనాడులో 97 లక్షల మంది, మొత్తం కలిపితే 2.93 crore 2.98 కోట్ల మంది ఓట్లని ఎలక్షన్ కమిషన్ తీసింది. వీళ్ళందరూ చెప్పే ఆరోపణ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేది ఏంటంటే మా ఓట్లు తీసేస్తున్నారని. మరి వాట్ అబౌట్ గుజరాత్లో అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళే కదా, వాళ్ళకి పడే ఓట్లు కూడా ఉంటాయి కదా. గుజరాత్లో 93 లక్షల ఓట్లు పోయాయి సార్ కింద. అంటే దీని అర్థం ఏమిటి? ఈజ్ బీజేపీ ఆర్ ఎలక్షన్ కమిషన్ ప్లాన్ టు రిమూవ్ ఓట్స్? అదే జరిగితే గుజరాత్లో అన్ని ఓట్లు పోకూడదు ఫస్ట్. ఓకే, గుజరాత్ రిలేటివ్లీ పాపులేషన్ పెద్దది కనుక అంత పోయింది అనుకుంటే కూడా అక్కడ కూడా రూలింగ్ పార్టీకి నష్టం ఉంటుంది కదా. సో వీళ్ళు చెప్పేది ఏది వాస్తవం కాదు అనేది ఒకటి. 3 కోట్ల ఓట్లు తీసేయడం అంటే చిన్న వ్యవహారం కాదు. అండ్ రేపు పొద్దుట ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో తీయడం మొదలవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది, కేరళ ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా మొదలవుతుంది ఇప్పుడు, కాకపోతే తర్వాత వాట్ ఎవర్ ది టైమ్ లైన్ దే హ్యాడ్ టేకెన్. ఈ రాష్ట్రాల్లో తీసినప్పుడు కూడా సుమారుగా ఇదే విమర్శలు వస్తాయి. ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలు ఎందుకంటే మాట్లాడుకుంటుంది, ఒక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేరళలో యూడిఎఫ్ అధికారంలో ఉంది, లెడ్ బై సిపిఐఎం కనుక ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇటువంటి విమర్శలు వస్తాయి. బట్ ఇఫ్ యూ గో టు ది రియాలిటీ, చనిపోయిన వాళ్ళు ఓట్లు ఎవరు వేస్తున్నారు? ఏదో పార్టీ వాళ్ళు వేస్తున్నారు కదా, అది రూలింగ్ పార్టీ అవ్వచ్చు, అపోజిషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అట్లాగే అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయిన వాళ్ళ ఓట్లు ఎవరు వేస్తున్నారు? ఇది కూడా అంతే కదా. సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్. ఓకే, దాంట్లో కొన్ని తప్పులు జరిగితే ఉండొచ్చు. అంటే ఏ ప్రక్రియ మొదలుపెట్టినా తప్పులు జరగడం అనేది చాలా సహజంగా నడుస్తున్న ప్రక్రియ. అక్కడ ఇక్కడ కొన్ని తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ తప్పులు మేజరా మైనరా అనేది ఒక ఇష్యూ. అంటే మైనర్ తప్పులు జరగసంటే అది కూడా జరగకూడదు. ష్యూర్గా ఇట్స్ ఆల్సో నాట్ ఇన్వైటబుల్, ష్యూర్లీ యాక్సెప్టబుల్, 2 కూడా. కానీ ఆ కారణంగా చిన్న మైనర్ తప్పులు జరుగుతున్నాయి కనుక మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా ప్రజాస్వామ్యాన్ని కూర్చేటువంటి కరెక్ట్ కాదు.
దెర్ ఇస్ సంథింగ్ వెరీ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ దే ఆర్ ఎలిజింగ్, ఏది ప్రతిపక్షాలు కానీ మిగిలిన వాళ్ళు కానీ మేధావులు కానీ ఓఎఫ్టీస్ వాళ్ళు ఆరోపిస్తున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది. అండ్ ఎస్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ లిస్ట్ ఈజ్ ఆల్వేస్ బెటర్, దట్ ఈస్ వన్. రెండు, ఎవరికి ఎక్కడ ఓటు ఉంది, ఓకే హైదరాబాద్లో పనిచేస్తుండే వాడికి సొంత ఓట్లో ఓటు ఉంటుంది. అది అంటే యూజువల్గా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఓట్లు అంటే చాలామంది తమ ఊళ్ళలో ఓటు ఎందుకు ఉంచుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం అది వాళ్ళకి అక్కడ లోకల్ ఐడెంటిటీ అవుతుంది. చాలామందికి ఎలక్షన్ కమిషన్ దాన్ని ఇంకా ఇచ్చేస్తుంది కానీ ఇంకా అది పూర్తిగా ప్రక్రియ కాలేదు. అంటే వాళ్ళకి వేరే ఐడి కార్డు ఏది దీని మీద మన ఆధార్ కార్డు, కొంతమందికి ఆధార్ కార్డు ఒక అడ్రస్ మీద ఇది ఒక అడ్రస్ మీద ఉంటుంది. అంటే ఎలక్షన్ దానికేమో వాళ్ళ ఊళ్ళలో కానీ వాళ్ళ నేటివ్ ప్లేస్లో కానీ దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు ఓటర్స్ లిస్ట్ పేరు అక్కడ ఉంచుకుంటున్నారు. అండ్ దీన్ని ఇది ఆధార్ కార్డునేమో తాము ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ ఉంచుకుంటున్నారు. రెండు చోట్ల రెండు పర్పసెస్ జరుగుతున్నాయి. ఈ రెండింటిని లింక్ చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ అది ఇప్పటికీ పూర్తిగా కాలేదు. ఒకసారి అది అవ్వాలి ఒకటి. రెండోది, ఎస్ నీకు లోకల్ ఐడెంటిటీ కోసం వాట్ ఇట్ ఈస్ అంటే ఓకే కరెంట్ బిల్లా ఇంకోటో వాట్ దాన్ని కూడా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి లోకల్గా పని ఉంటుంది, వాడు లోకల్ ఐడెంటిటీ లేకపోతే ఇబ్బంది అవుతుంది, వాడు ఎక్కడో ఉంటాడో అది కాదు. ఇటువంటి ఇబ్బందిని అవాయిడ్ చేయడానికి చాలామంది ఓటర్స్ లిస్టులో తమ పేర్లను అక్కడే కంటిన్యూ చేసుకుంటున్నారు. దీనిని అడ్రస్ చేసే ప్రక్రియని కేంద్రం ప్రవేశపెడితే, కేంద్రం కానీ రాష్ట్రాలకు అనమాట ఉంటుంది, హూ ఎవర్ ఇనిషియేట్స్ ఇట్ ఈజ్ ఫర్ దెమ్. ఎవరైనా ప్రవేశపెడితే మాత్రం చాలామంది తమ ఓటర్ ఐడెంటిటీని కానీ దీన్ని కానీ లింకప్ చేసుకుని ఒకచోట ఉంచుకుంటారు. లోకల్ ఐడెంటిటీకి ఇబ్బంది లేకుండా ఉండే ఒక గుర్తింపు వాళ్ళకి కావాలి. దాన్ని ఎలా చేయాలి అది గవర్నమెంట్ ఆలోచించాలి. లోకల్ గుర్తింపు వచ్చిన లోకల్గా వాళ్ళ గుర్తింపుకి ఎటువంటి ఇబ్బంది లేదు అని ధీమా వచ్చిన మరుక్షణం చాలామంది దే ప్రిఫర్ టు హ్యావ్ దేర్ ఓటర్ ఐడి కార్డ్ యాజ్ వెల్ యాజ్ ఆధార్ కార్డ్ లింక్ అండ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం అవధానం.